నేను మీ సాయి గామని వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనమైతే మళ్ళీ రైవల్స్ అయితే ఆడుతున్నాం. చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను, ఎందుకంటే నాకు 200 పైన వ్యూస్ వచ్చాయి, ప్లస్ 12 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాయి. సబ్స్క్రైబర్స్ గురించి కాదు, వ్యూస్ ఎక్కువ వచ్చాయి, అది కూడా మైన్క్రాఫ్ట్కి. థ్యాంక్స్ చాలా సపోర్ట్ చేసినందుకు. సో నేను రోబ్లాక్స్ని కూడా సపోర్ట్ చేయమని చెప్తాను. ఫ్యాన్స్ అర్థం అవుతారు, కొందరు ఆడతారు కదా, ఈ రూప్ ప్లేయర్స్ అందరూ ఆడతారు. సో నాకైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ మోడ్ 2, నెక్స్ట్ అదిగోండి నూబు గాడు, అందుకే 46 నాకన్నా సూజీ చెప్పాను కదా, వాడే వీడు. ఆ ఫోన్లు సరిగ్గా ఆడదాం. సరే మంచిది రా, ఫస్ట్ నువ్వు 1v1 ఆడదాం. 1v1 ఆడడానికి ఎవడో వస్తున్నాడు, త్వరగా ఇది నాది అందులో పక్కన. సరే రా, సరే బ్యాక్ రూమ్స్. నాకు అరీనా, నేను బ్యాక్ రూమ్స్ సెలెక్ట్ చేస్తాను. అరీనా మంచిది. నీ లోడౌట్ నువ్వు చూస్ చేసుకో. నా లోడౌట్ నేను ఆల్రెడీ చూస్ చేసుకున్నా. నువ్వు అయిపోయావురా. ఆగాగు, ఇప్పుడు రారా. అయిపోయావు నువ్వు నా చేతుల్లో. 114 లెవెల్ నాది. ఇక్కడ కాదు, ఎక్కడున్నావు బ్రో? గ్లిచ్ అయిపోయింది. అదే గ్లిచ్ మొత్తం గ్లిచ్ అయిపోతుంది. నువ్వు ఎట్టో ఊగుతున్నావు. ఓరే నాయన, ఎక్కడి నుంచి అటాక్ చేస్తావు? అసలు ఎక్కడ నుంచి అటాక్ చేస్తున్నావు? 114 లెవెల్లో ఉంటే నీ పని అయిపోయింది. అందులో కూడా 2-3 సార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. తెలుసు, 2-3 సార్లు మాత్రమే. అయితే ఓడిపోయావా లేదా అంతే. అరే కొంచెం ఇచ్చుంటే బాగుంది. నేను చేయట్లేదు, ఎందుకంటే నేను ఎటు పడితే అటు షూట్ చేస్తున్నాను. అవునా, మంచిది. త్వరగా రా నువ్వు నేను చూసుకున్నాం ఈరోజు. త్వరగా నువ్వు ఫ్లేర్ గన్లో పడి చాలా మంచి పని చేశావు. ఓరి అమ్మ, ఏందిదా? అమ్మ మంచిదైంది. జస్ట్ మిస్, నీ పని అయిపోయింది. 50, నువ్వు 50. చాలు రా ఆడదాం. సరే, నేను సీక్రెట్ టెక్నిక్ యూజ్ చేస్తాను. మంచిది, నువ్వు యూజ్ చేసేసరికి 10 సంవత్సరాలు అయిపోద్దిలే. అవునవును, అయిపోతుంది. అదే నా సీక్రెట్ టెక్నిక్. పైన యూజ్ చేస్తావా? రెడ్ ట్రోలింగ్. నేను నిన్ను ట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు నేను బర్స్ట్ రైఫిల్ తీసుకుంటాను. షార్ట్ నేను రివాల్వర్ చాలా ప్రో రా. అవునా, నేను బర్స్ట్ రైఫిల్ ప్రో. అయితే నేను బర్స్ట్ రైఫిల్లో నీకన్నా ప్రో. అమ్మా ఎంత దొంగోడు. ఊజియా అదేం వెపను? అరే అది 20 తీసుకొచ్చిద్దిరా. నా దగ్గర 15 ఉన్నాయి. ఊజీ కొనమాక, నైఫ్ కొనుక్కుంటా బ్రో, దిగులు ఎందుకు? ఫ్లాగ్ అని తీసుకో, దందులాడిచ్చే అంతే. చాలా మంటలు వస్తున్నాయి. నాకు వస్తుంది ల్యాగ్. 40 వెళ్తురా. నీ పని పడతాను రే. అదేంట్రా, నీకు 3 విన్స్ వచ్చాయి కదా, ఎందుకు అంత కోపం? నీకు ఎందుకు బాబా? నేను నా పని చూసుకుంటాను, నీకు ఎందుకు రా దిగులు? మిస్ చేసినట్టు. అవునా, అది మంచి
బర్స్ట్ రైఫిల్తో కిల్ చేసి అబ్బా ఇంకొక మ్యాచ్ వాడు విన్ అయిపోతాడు గైస్. ఓహోహో ఆహాహా మంచిది మంచిది. తూకిదా తూకిదా తూ. ఇప్పుడు నేను నిన్ను ఊజీతో మాత్రమే కిల్ అనుకుంటున్నాను. అవునా మంచిది. ఓ 22 చేస్తూ మీసు. ఒరే ఇంకొక మ్యాచ్ గైస్ వీడియో నేను తెలిపోద్ది. అయినా వీడు 114-11 కానీ వీడి దగ్గర అంత వెపన్స్ లేదు. యాక్చువల్గా వీడి దగ్గర స్నైపర్ ఉంది, కిల్ చేసి పారేస్తాడు. కానీ ఇది ఆ అకౌంట్ కాదు కదా. నో 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 గ్లిచ్ करते हैं. నో నో నోట్లిచ్చు. నాకు అవుతుంది లాగు లాగో లాగు. బయటికి రా. అదే నాకు గ్లిచ్ అయిపోయింది నిజంగా. నువ్వు కనిపించావు షూట్ చేద్దాం అనుకున్నా, అదేతో గ్లిచ్ అయిపోయింది. సో మనమైతే వీడి దగ్గర ఫైనల్గా అయితే ఓడిపోయాం. ఇంకా మనం 2 ఆడుకుంటాం. ఒక్క మ్యాచ్ త్వరగా ఆడాలి. 3v3 కడుతున్నాడు 2v2 కాకుండా. ఎల్లో తీసుకుందామా వైలెట్ తీసుకుందామా? లక్ బట్టి లక్ బట్టి ఏదైనా. ఎవరు వస్తున్నారో చూద్దాం. ఎవరు రాకపోతే అవుతాము కేర్. ఓరేనా ఎవరు రావట్లా రే రాండ్రా. అంతసేపు 1v1 దగ్గర రండి, 2v2 దగ్గరికి రండి. ఆ 32 గడు మనం ఒప్పుకుంటాడు లేదు, కనుక్కొని వస్తా. వద్దులే వాడికి దొరికాడులే మెంబర్. సరే నువ్వు నేను అపోనెంట్స్ ఓకే. ఓకే పద వద్దు ఇప్పుడు ఓడిపోయింది, పోయింది అవసరం. ఎవరు రావట్లా. నువ్వు పార్టీ అటెండ్ చేయి. పార్టీ ఓకే. చెయ్యి నొక్కా. లిమిట్లెస్ లోడ్ అవుట్ అంటే ఏమీ లేదు గైస్. మీకు డైరెక్ట్గా బుల్లెట్స్ అయిపోవు కానీ వస్తానే ఉంటాయి. సో మనమైతే వీళ్ళని తొందరగా ఎవరైతే వస్తారు. అసలు నీకు లిమిట్లెస్ లోడౌట్ అంటే ఏంటో తెలియదు. నేను చెప్తాను. లిమిట్లెస్ లోడౌట్ అంటే నీ దగ్గర ఉన్న అన్ని వెపన్స్ ఏ చోట్ల అయినా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ నీ దగ్గర ఒక ఆర్పీజీ ఉంది, తక్కువ ఆర్పీజీలు ఉన్నాయనుకోండి, 4 స్లాట్స్ ఉన్నాయి, 4 ఆర్పీజీలు పెట్టేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగా. షూటింగ్ 21 29 వాళ్ళేంటి ఇద్దరు ర్యాండమ్ సెలెక్ట్ చేశాడు. షూటింగ్ రేంజే. ఇంకా మనం ఏం తీసుకుందాం? నాకు ఇక్కడ అంత అనుభవం లేదు, చెప్తావా? బర్స్ట్ రైఫిల్, అసాల్ట్ రైఫిల్, ఆర్పీజీ, షార్ట్ గన్. మంచిది, మంచి వెపన్సే. అన్నీ ప్రైమరీ తీసుకో, బెటర్. ఫస్ట్ పర్సన్ వ్యూలో పెట్టుకో. వాళ్ళు స్టార్టింగ్ ఆర్పీజీతో సెట్ చేశాడు. నో పడిపోయా. నో మ్యాప్ నుంచి కింద పడిపోయా ఆల్మోస్ట్. ఓరేనా నాకు ఇద్దరు కనిపించేశారే. షార్ట్ యూస్ చేస్తున్నారు. నేను నెక్స్ట్ టైం షార్ట్ యూస్ చేస్తాను. ఒరే ఈడెంటర్ నా ఫిస్ట్ కిల్ చేశాడా? వాడికి నేను చాలా డ్యామేజ్ ఇచ్చున్నాను. నువ్వు కిల్ చేయొచ్చు. ఎవరికి? నా బాంబ్ వేసావు పక్కలు. అది వాడిని కిల్ చేయ త్వరగా. అంతే కొద్దిగా వాడు నేను కిల్ చేస్తా త్వరగా. నో త్వరగా. అమ్మయ్యా దగ్గర 8 హెల్త్ కిల్ చేసిన సివ్ గై 81 ఇయర్స్. ఈసారి బర్స్ట్ రైఫిల్ కాకుండా అసల్ట్ రైఫిల్ తీసుకుంటా. అమ్మ మ్యాప్ నుంచి ఆల్మోస్ట్ కింద పడిపోయా. నా దగ్గర కటానా ఉండాలి. ఈ అకౌంట్లో కటానా లేదు. కటానా ఉంటాయి అందరికీ యూజే. ఈ అకౌంట్లో కటానా లేదు, అదే ప్రాబ్లం. ఎవరు వచ్చినా నాకు ప్రాబ్లంలే. నేను మాత్రం హ్యాపీ చూసుకుంటున్నాను. ఎవర్రా అమ్మాయా? ఏమో 29 అనుకుంటా. ఇద్దరు వచ్చారు అవును నేనే. జాగ్రత్త. షాట్ గన్. ఈడేంట్రా ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు. ఓ మోడ్ భలే చేసావురా. మంచిది. హాయ్ సూయిగా నేనే కదా.
సూయిగా అని మాట చెప్పు గెలిస్తే కోపం వస్తుంది కొంచెం. సో మనమైతే ఆడదాం. ఓకే సారీ, నేను ఏఎఫ్కేలో ఉండిపోయాను. నేను ఏదో సౌండ్స్ వస్తున్నాయి బయట నుంచి. ఏమో డాగి. కానీ నాకు చాలా తక్కువ హెల్త్. అరే ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఉంది. బర్స్ సెల్ఫ్ కిల్ చేసింది. అంత దూరం నుంచి కూడా స్కోప్ చేసి కిల్ చేసింది. నిన్ను ఫిస్ట్ బాంబులతో కిల్ చేశాను నిన్ను. దానికన్నా ముందు ఇంకా చాలా ఉంది కదా. సరే కొంచెం 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 కనిపించిన స్కోప్ చేసి పాడడమే. వాటిని ఏ వెపన్ యూజ్ చేస్తుంది నాకు అర్థమే కావట్లేదు. వాడు ఎక్కడెక్కడ దాన్ని నేను చూసుకుంటాను వెళ్ళు. కాదు ఇంకా నేను ఓ మంచిది. అమ్మాయి కింద నుంచి బర్స్ రైఫిల్ కిల్ చేసింది రా. ఓకే జాగ్రత్త. తను ఎక్కడుంది? తన పైన ఉంది. పైన ఆ తాళ్ళ మీద ఉంది. తాడ్ల మీద అదే కదా నేను ఉంది. నువ్వు జంప్ చేసి జారిపోయావు. అదిగొద్దు వాడుంది. నూనె త్వరగా అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంది. కొంచెం వెళ్తుంది నీకు. ఇంకో 2 బుల్లెట్లు నువ్వు అయిపోయావు. ఇంకా ఆమెకు తక్కువ వెళ్తూ. నా దగ్గర ఇంకొక 21 ఇంకా నా ఏమో అయిపోయింది. 32 హెల్త్ ఉంది. కిల్ చేస్తావు. సూపర్ గైస్. నేనేం కష్టపడట్లేదు అనుకోకండి. నేను బాగా ట్రై చేస్తా. అసలు ఇంత అకౌంట్ ఎట్లా పడితే అట్లా ఆడి గెలిచింది యాక్చువల్గా. ప్లస్ వీడు హెల్ప్ చేశాడు. మామూలు కాదు అమ్మాయి. చిన్న కథ కాదు. వాళ్ళకి 21 ఈజీగా అవుట్ అయిపోతున్నాడు ఆ అమ్మాయి కన్నా. వాడికి చెప్పాలి అమ్మాయిని చూసి నేర్చుకోవాలి. ఆ 21 అసలు ఫిస్ట్తో యూజ్ చేస్తున్నాడు. అసలు వాడి బ్రెయిన్ ఇంత మళ్ళీ వాడు పీసీ ప్లేయర్. అంతే కదా, అందుకే కదా ఫిస్ట్ యూజ్ చేస్తున్నాడు. బాంబు నాకేం కావాలి. ఇంకో బాంబు వచ్చింది. ఇంకో బాంబు నాకేం కావాలి. ఓ నేను కిల్ చేస్తా కొంచెం. స్విచ్ వెపన్స్ తీసుకుంటా ఈసారి నేను ముందు కావాల్సింది తీసుకో. రివాల్వర్లు త్వరగా ఇప్పుడు షార్ట్ గన్ ఇవి తీసుకున్నా చాలు. నాకున్న మంచి వెపన్లో ఇవి కూడా ఒకటి. అమ్మాయి చాలా బాగా ట్రై చేస్తుంది. మొబైల్ ప్లేయర్ కదా, నేను రంగంలో దిగుతాను. అరే అమ్మాయి నన్ను ఓ తను అయిపోయింది. వాడి అయిపోయింది. ఆర్పీజీ పవర్ అంటే అంతే. నాకు ఆర్పీజీ ట్రైనింగ్ మర్చిపోయింది. 4 పీస్ వచ్చేసింది. నాకేం రాలేదు. ఇప్పుడు నా దగ్గర 25 ఉంది. నేను రివాల్వర్ కొంటున్నాను. కొనుక్కో. సో ఈ వీడియో అంతా guys, like and subscribe. Bye bye. See you in the next video. Bye bye. Until then, goodbye. ఇంకో విషయం చెప్తున్నా, మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లస్ ఇంకో విషయం ఏమిటంటే రోబ్లాక్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నేనే మైన్క్రాఫ్ట్ వద్దనట్లేదు. నాకు ఇష్టం మైన్క్రాఫ్ట్ అంటే చాలా కష్టపడి కొనుక్కున్నాను. సో ఏమనుకోకుండా ప్రతిదాన్ని సపోర్ట్ చేయండి. అంటే గుడ్ బై.